హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా అనేక రకాలైనటువంటి గుండె వ్యాధులతో గురవుతూ ఉన్నారు. సో అందులో గుండె దడ, గుండెలో నొప్పి, గుండెలో మంట, లేదా గుండె అప్పుడప్పుడుగా ఎక్కువగా బీటింగ్ అవ్వడం, తర్వాత మళ్ళీ కొద్దిసేపటి తగ్గిపోవడం, ఇలా చాలా రకాల సమస్యలతో బాధపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో వాల్స్ బ్లాక్ అవ్వడం, స్టంట్స్ పడడం, గుండె బలహీనంగా కొట్టుకోవడం, ఇలాంటి సమస్యలు కూడా చాలా మంది ఎదుర్కొంటున్నారు. సో ఇలాంటి గుండెకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులను, అదేవిధంగా తగ్గించే చిట్కాల గురించి, అదేవిధంగా మెడిసిన్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను తప్పకుండా చూడాలి. అవసరమైతే చాలా మందికి ఈ వీడియోను మీరు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. నా ఈ జనరేషన్ లో అతి చిన్న వయసు నుంచి కూడా చాలా మందికి ఈ హార్ట్ అటాక్స్ అనేటివి, లేదంటే గుండె పనితీరు తగ్గిపోవడం అనేటివి, ఇలా చాలా మంది చూస్తున్నారు. కొన్ని సందర్భాల్లో హఠాత్తుగా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు హార్ట్ అటాక్ వల్ల. సో ఎందుకు ఈ చిన్న వయసులో జరుగుతుంది ఇలా, లేదా కొంత వయసు వచ్చిన తర్వాత ఈ గుండె పనితీరు అనేది ఎందుకు తగ్గిపోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా గుండె జబ్బులు రావడానికి పిల్లల గురించి తెలుసుకున్నట్లయితే ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కానివ్వండి, మెయిన్గా అతి చిన్న వయసులోనే మద్యానికి, అదేవిధంగా అధికంగా మాంసము, కొవ్వు పదార్థాలు అధికంగా ఉన్నాయి తినడం వల్ల కానివ్వండి, ఉబకాయం వల్ల కొంతమంది చిన్న వయసు నుంచే ఉబకాయంతో బాధపడుతుంటారు, దీని వల్ల కానివ్వండి, లేదా ఏదైనా ఎక్కువ శబ్దాలను వినడం వల్ల కానివ్వండి, లేదా ఏదైనా భయానికి ఆందోళనకు గురవడం వల్ల కానివ్వండి, చిన్నపిల్లలు చాలా త్వరగా ఇలాంటి సమస్యలకు గురవుతూ ఉంటారు. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్ మెయిన్గా అందరినీ ఎక్కువగా ఇబ్బంది పెట్టే ఫాస్ట్ ఫుడ్స్ అండి. ఈ జనరేషన్ పిల్లలు చాలా వరకు కూడా ఫాస్ట్ ఫుడ్స్, పిజ్జాలు, బర్గర్స్ అని, వెజ్ మంచూరియాలు అని, ఇలాంటి వాటికి చాలా అధికంగా అడిక్ట్ అవ్వడం వల్ల అందులో ఉపయోగించేటువంటి అజినమోటో అంటే టేస్టింగ్ సాల్ట్, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి నూనెలు, అందులో ఉన్నటువంటి సాసులు, ఇవి శరీరంలో అధిక కొలెస్ట్రాల్ని, కొవ్వును, అదేవిధంగా గుండె పనితీరుని నిదానం చేయడానికి ఇవి ఎక్కువగా దాని ప్రభావం అనేది చూపిస్తుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వాటిని అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఇక వయసు పడిన తర్వాత చాలా మందికి బీపీలు, షుగర్లు అటాక్ అవుతూ ఉంటాయి. సో ముఖ్య కారణం వచ్చేసి వీటికి రావడానికి కొలెస్ట్రాల్ అధికంగా పెరగడం, సరైనటువంటి వ్యాయామం చేయకపోవడం, మద్యము, మాంసము అధికంగా తీసుకోవడము, కొవ్వు అధికంగా కలిగినటువంటి వాటిని అంటే నూనెలను కానివ్వండి, పదార్థాలను కానివ్వండి, స్వీట్స్ కానివ్వండి, ఇవి అధికంగా తీసుకోవడం వల్ల, స్మోకింగ్ అధికంగా చేయడం వల్ల కానివ్వండి, ఇలా చాలా రకాలైనటువంటి సమస్యల వల్ల ఈ హార్ట్ అటాక్స్ వచ్చేటువంటి అవకాశము అధికంగా ఉంటుంది. అయితే మనకు తెలియకుండానే, అసలు మనకి ఏం తెలియదు, కొన్ని సందర్భాల్లో మనం బాగానే ఉంటాం, అంత బాగానే ఉంటుంది, మంచిగా నడుస్తాం, మంచిగా పని చేస్తాం, కానీ సడన్ గా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనం వాటిని గుర్తించలేం కూడా. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో గుండెకు బలాన్ని ఇవ్వడానికి కొన్ని రకాలైన చిట్కాలను మనకు, ఒకవేళ మీకు సమస్యలు ఉన్నాయని తెలిసినా కూడా ఈ చిట్కాను మీరు ఉపయోగించవచ్చు. గుండె చాలా బలంగా, పదిలంగా ఉండడానికి అవకాశం అధికంగా ఉంటుంది. సో అంతేకాకుండా ఎప్పుడు కూడా బరువైన పనులు కానీ, వేగవంతమైనటువంటి పనులు అంటే రన్నింగ్ కానివ్వండి, ఇలాంటివి అధికంగా చేయడం, డ్యాన్సులు అధికంగా చేయడము, ఇలాంటివి కూడా సాధ్యమైనంత వరకు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఆందోళనలు, టెన్షన్స్ ఇలాంటివి కూడా సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉండండి. ఏదైనా సమస్యలు వినకూడనివి విన్నప్పుడు కొంతవరకు స్థిమితంగా ఉండడానికి ప్రయత్నం అనేది చేయాలి. సో వీటి వల్లనే ఎక్కువగా హార్ట్ అటాక్స్ రావడం అనేది జరుగుతుంది. అండ్ మెయిన్గా వచ్చేసి చాలా మంది కూడా రతిలో ఎక్కువగా పాల్గొనడం వల్ల కూడా, అంటే కొన్ని సందర్భాల్లో ఎక్కువగా చేయడం కోసము టెడాల్ఫిన్స్, సిడాల్ఫిన్స్ అనేటి వయాగ్రాలు, 100 mg ఇలాంటివి వాడడం వల్ల కూడా హార్ట్ మీద ఎక్కువగా వెయిట్ పడి, అంటే వయసు ఎక్కువగా ఉన్నా కూడా ఎక్కువగా చేయాలనే ఆందోళనతోటి, అంటే ఆలోచనతోటి ఇలాంటివి ఉపయోగించడం వల్ల కూడా చాలా మంది కూడా హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి సిడాల్ఫిన్, టెడాల్ఫిన్, వయాగ్రాలకు సాధ్యంత వరకు దూరంగా ఉండండి. ఇకపోతే ఇప్పుడు మనము వీటి ఏవైతే చెప్పామో వాటన్నింటినీ మీరు ఏం చేయాలంటే కంట్రోల్లో ఉంచుకోవాలి. తప్పకుండా నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కంట్రోల్లో ఉంచుకుంటూ, అంటే అన్నం తినద్దు, అవేం తినద్దు అని చెప్పడం లేదు, కానీ ఏదైనా సరే మితిగా తీసుకోండి, అతిగా తీసుకోకుండా మితిగా తీసుకోండి. చక్కెరను సాధ్యమైనంత వరకు తక్కువ చేసుకోండి, కండ చక్కెరను ఉపయోగించుకోండి. ఆల్టర్నేటివ్స్ తీసుకోండి. ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిని, ఒక వెల్లుల్లి రెమ్మను తినడం, లేదా తమలపాకు అప్పుడప్పుడు నవ్వులతో ఉండడం, కాచు నవ్వులతో ఉండడం, ఇలాంటివి చేస్తుండాలి. సో ఇప్పుడు అందులో భాగంగానే ఈ సమస్యతో కనుక మీరు ఉన్నాము అని అనిపిస్తే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను మీరు క్రమం తప్పకుండా వాడొచ్చండి. దీనికి కావాల్సిన ఒక గ్లాసు కొబ్బరి నీళ్ళు, ఈ కొబ్బరి నీళ్ళలో శిలాజిత్తును వాడాలి. సో శిలాజిత్ అనేది మనకు అందరికీ అందుబాటులో ఉంది అండి, అందరికీ ఇప్పుడు ఆయుర్వేదిక్ షాప్లో లభిస్తుంది, లేదా ఆన్లైన్లో కూడా లభిస్తుంది. ఈ శిలాజిత్తును తీసుకురావచ్చు, శిలాజిత్ చూర్ణం రూపంలో లభిస్తుంది. ఈ చూర్ణాన్ని ఒక పావు చెంచా మోతాదులో కొబ్బరి నీళ్ళలో కలుపుకొని తాగుతూ ఉండాలి. ఇది గుండెకు మంచి బలాన్ని ఇవ్వడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు కొబ్బరి నీళ్ళలో, సో ఈ కొబ్బరి నీళ్ళు ఏం చేయాలంటే కొద్దిగా
కాచు అనేది మనకు షాపులలో లభిస్తుంది. అదేవిధంగా దాల్చిని మనందరికీ తెలిసిందే. ఇలాచి, ఈ మూడింటిని చూర్ణం చేసుకొని ఒక పావు చెంచా నుంచి అర చెంచా మోతాదులో రాత్రిపూట ఈ కొబ్బరి నీళ్ళలో కలుపుకొని తాగుతూ ఉండాలి. ఇది గుండె యొక్క నరాలను పనితీరును మెరుగుపరచడానికి, ట్రైగ్లిజరైడ్స్ ని అదుపు చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా మన అందరికీ తెలిసిన చిట్కా కూడా ఉంది. తమలపాకు, కొద్దిగా అల్లం, 1 లేదా 2 వెల్లుల్లి రెమ్మలు మెత్తగా దంచి ముద్దలాగా చేసి దానిలో 1 చెంచాడు తేనె కలిపి ఉదయం పూట పరిగెట్టున రోజు తప్పించి రోజు తీసుకుంటూ ఉన్నట్లయితే మొత్తం హార్ట్ కూడా మంచి బలము, కొవ్వు, కొలెస్ట్రాల్ కరిగిపోయి గుండె అంతా కూడా క్లీన్ గా అవుతూ ఉంటుంది. ఇది ఈ విధంగా కంటిన్యూగా వాడుకుంటూ ఉండాలి. ఒకవేళ మీకు సమస్యలు అధికంగా ఉన్నట్లయితే మనకు ఆయుర్వేదిక్ షాపులలో కూడా అబానా మాత్రలు లభిస్తాయి. అబానా అనేది హిమాలయ కంపెనీ వాళ్ళు ఉదయం 1 రాత్రి 1 మాత్ర వేసుకోవచ్చు. అదేవిధంగా అర్జునారిష్ట అనే సిరప్ కూడా లభిస్తుంది. చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అర్జునారిష్ట. ఇది ఉదయము, మధ్యాహ్నము, రాత్రి అన్నం తిన్న తర్వాత 1 మూతడు టానిక్ కి 2 మూతల నీళ్లు కలుపుకొని ఈ అర్జునారిష్ట వాడాలి. అర్జున చావ్లా అని చూర్ణం కూడా లభిస్తుందండి. ఈ చూర్ణాన్ని ఉదయం పూట గోరువెచ్చ నీళ్ళలో 1 అర చెంచా నుంచి చెంచా మోతాదులో ప్రతిరోజు పరికడుపున తీసుకుంటూ ఉండాలి. ఈ 3 కూడా మీరు క్రమం తప్పకుండా వాడుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా గుండెకు మంచి బలాన్ని చేకూడడానికి, కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో చాలా మంది కూడా గుండె సమస్యలతో బాధపడుతున్న వారు, ఒకవేళ మీకు ఇలాంటి ఇబ్బందులు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి అని అనుకునే వాళ్ళు వీటిని కంటిన్యూగా వాడుకోండి. ఏ ఏజ్ వాళ్ళైనా వాడుకోవచ్చు అండి. ఎలాంటి సమస్యలు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కంటిన్యూగా వాడుకోవచ్చు. బీపీ ఉన్న వాళ్ళు కానీ, షుగర్ ఉన్న వాళ్ళు కానీ, ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళైనా సరే వీటిని కంటిన్యూగా వాడుకుంటున్నట్లయితే తప్పకుండా మీకు మళ్ళీ పూర్తిగా మీ గుండె అనేది బలాన్ని పూర్తిగా చేకూరుతుంది. తద్వారా మీకు ఎలాంటి హెల్త్ సమస్యలు రాకుండా, గుండె పనితీరు మంచిగా ఉందనుకోండి బాడీ అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి గుండె పనితీరుని ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంచుకునే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు ఎన్ని గ్రూప్స్ ఉంటే అన్ని గ్రూప్స్ లో ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అండ్ మీకు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, మరే ఇబ్బందులతో మీరు బాధపడుతున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ రాలేని పరిస్థితుల్లో కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాట్ వేదం ఛానల్ మొదటి నుంచి కూడా అందిస్తుంది. అండ్ కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉందండి. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.